ఎర్రగుంట్లకు ఈ సంవత్సరం రోజుల్లో ఏం పెట్టారు చెప్పండి? ఆర్టీపీపీ రోడ్డు వేసినాం. అది ఎవరు హయాంలో అయింది? ఎవరు లెటర్ ప్యాడ్ మీద శాంక్షన్ అయింది? తీయండి. ఫిబ్రవరి 2024లో శాంక్షన్ అయింది, టెండర్ పిలిచినారు. నేనే కదా 24 ఎమ్మెల్యే ఎవరు? ఫిబ్రవరిలో నేనే కదా. నా లెటర్ ప్యాడ్ మీద నేను తిరిగి చేయించినాను. తర్వాత ఇప్పుడు వచ్చినాక మీరు చేసినారు. ఇంకా మీరేమైనా ఎత్తినారు? కాలువ ఒకటి ఎత్తినారు. ఒక చిన్న వాటర్ లైన్ పొద్దుటూరు బైపాస్ రోడ్లో ఒక చిన్న వాటర్ లైన్ చేసినారు. ఏమైనా పెద్ద వాటర్ లైన్ ఆ వారం నుంచి ఈ వారం కనెక్ట్ చేసినారా? ఏం చేసినారా చెప్పండి? ఒక హాస్పిటల్ డెవలప్ చేసినారా? ఎన్నిసార్లు సంవత్సరంలో మీరు ఎర్రగుంట్లోకి వచ్చినారు? అవన్నీ ఊరికే మాట్లాడడం. ఊరికి ఏమని అంటే నాకు ఫ్యాక్టరీ వాళ్ళు అన్యాయం చేస్తుంది. ఈ స్వలాభం కోసం ఏమైనా చేసుకో. మమ్మల్ని తప్పు చేసింటే చట్టం ఉంది, న్యాయం ఉంది, శిక్షిస్తారు. ఈ పొద్దు నువ్వు చేసే అన్ని తప్పులన్నీ ఇసుకే లూటి, గ్రావెల్ లూటి, యాష్ లూటి, ఆఖరికి లూటీ అనే దానికి పదమే లేకుండా లూటీలో ఉన్నారు. ఆఖరికి ఎంత సిగ్గు చేయటంటే దాని మీద పోయి చెత్త కూడా మీరు లూటీ చేస్తున్నారు. నిజంగా ఈరోజు ఇన్ని జరుగుతున్నా కూడా మేము నోరు ఇప్పుకోకుండా సిఎస్ఆర్ ఫండ్ అన్నారు. 2019 నుంచి 2024 వరకు మీకు అందరికీ తెలుసు, కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఫ్యాక్టరీ వాళ్ళతో సిఎస్ఆర్ ఫండ్ వసూలు చేసి ఈడే కాదు రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా అదే చేశారు. అంబులెన్స్లు కొన్నారు, డెవలప్మెంట్ చూపించినారు, హెల్త్ గైడెన్స్కి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చినారు. అదంతా సిఎస్ఆర్ ఫండ్స్కి పోయింది. ఈ పొద్దు సిఎస్ఆర్ ఫండ్స్ ఏ ఊరికి ఎక్కువ ఇవ్వాలి? ఈ 2 ఫ్యాక్టరీలు అయితే 2 మైన్స్ ఉండేది ఏ ఊరిలో ఉన్నాయి? మిర్జీలో ఉన్నాయి. తర్వాత జువారీ ఎవరికి? వలసపల్లె, తుమ్మలపల్లె, పెదనపాడు, కోడూరు. వాళ్ళకేమైనా ఉన్నాయి? వాళ్ళకేమైనా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారా? మేమేమైనా పక్క వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు ఇప్పించినామా? కాంట్రాక్ట్లు అన్న ట్రాన్స్పోర్ట్లు, తర్వాత ఇవన్నీ కాంట్రాక్ట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరైనా ఫ్యాక్టరీకి భూమి ఎందుకు ఇస్తారు? ఈరోజు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చినాక ఏమనుకుంటారు? ప్రత్యేకంగానో పరోక్షంగానో వాళ్ళు డెవలప్ కావాలని వాళ్ళకి ఇస్తారు. ఎందుకు? మేము ఫ్యాక్టరీ వస్తే కన్నా మా చుట్టుకాల గ్రామాలన్నీ పోతాయి. ఈ పొద్దు ఎవరున్నారప్ప? 4 ట్రాన్స్పోర్టర్లు ఉన్నారు. వాళ్ళవి కూడా నువ్వు పీక్కోవాలని చూస్తున్నావు. చెప్పమంటావా? ఆర్వీఎన్ఆర్ది పీక్కోలేదా? అందరితో అట్ట పీక్కోని నువ్వే చేసుకుంటున్నావు. ఊరికి మా నోట్లో నుంచి మాట్లాడిస్తాం. మా నోట్లో నుంచి నువ్వు మాట్లాడిస్తావు. 80% మాకంట. అయ్యా ఈ పొద్దు చెప్తాను కదా, టోటల్ మీరు ఫ్యాక్టరీకి రెగ్యులరైజ్ చేసి ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ మీద ప్రతి లేబర్కి లోడింగ్ పోయే వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ 22,000 రూపాయలు మీరు ఇవ్వండి. ఎందుకంటే మీరు తక్కువ అయిపోద్దు ఇచ్చే మస్టర్ మీరంతా 400 రూపాయలు 470 రూపాయలు ఏదో ఇస్తున్నారు మస్టర్కి. ఆ మస్టర్ తీసుకుంటా వాళ్ళకి సరిపోకపోయి లారీ వాళ్ళు లోపలికి పోతానే లారీకి 400 రూపాయలు 500 రూపాయలు వాళ్ళు వసూలు చేసుకొని వాళ్ళు తీసుకుంటారు. ఆ ఎఫెక్ట్ లారీ ఓనర్ల పైన పడుతుంది. ఎందుకంటే లారీ ఓనర్లు కూడా ఇప్పుడు నష్టంలో ఉన్నారు. ఊరికి ఎందుకు మాట్లాడుతున్నా? తీసుకో, లూటీ చేసుకో, కానీ పక్కన వాళ్ళకి విమర్శించాకు. మీ కార్యకర్తలకు ఎంతైనా మేలు చేయి. మేము అడుగుతే అడుగు, అందరు బాగుండాలి. వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు తినాలని సంపాదించుకోవాలో ఏం చేసుకోవాలో వాళ్ళ ఇష్టం. మమ్మల్ని నువ్వు ఆ బురదను తెచ్చి ఊరికి ఆపోజిట్ వాళ్ళ పోసి ఇవారా ఆ బురద చేతులతో వాళ్ళ బురద పట్టియాకు. ఎందుకంటే ఆ కార్యకర్తలు కూడా అందరూ కూడా డెవలప్ కావాలి. మేము వద్దనడంలే, ఇంకా మేలు చేయి. అలాంటివన్నీ మర్చిపోయి కేవలం నేను అది చేసినాను, నేను ఇది చేసినా అంటే ఏమీ చేయలేదు. అన్ని న్యాయంలో జరిగినాయి. ఈ వద్దు ముద్దనూరులో 4 లైన్ కూడా నేను టెండర్ పెట్టి 1 ఇయర్ బ్యాక్ అది టెండర్ జరిగి అన్నీ జరిగినాయి. మన ప్రభుత్వంలో టెండర్, జగనన్న ప్రభుత్వంలో టెండర్లు జరిగినాయి. ఆ రోడ్లు అవన్నీ అబద్ధం నువ్వు తెచ్చిండాలి. ఎందుకు తేలే? ఎన్నిసార్లు వీధులలోకి తిరుగుతున్నారు? పేపర్ వాళ్ళని తిన్నా బాబాయ్ అబ్బాయి దోచుకుంటానని ఇప్పుడు కాస్తుంది కదా మీ దగ్గర. అంటే దాల్మియా వాళ్ళు నీకు ఏదో ఇస్తున్నారని వాళ్ళనేమనలే. ఆడొక రకం పోరు జరుగుతుంది. జువారీ వాళ్ళది ఒక రకం పోరు జరుగుతుంది. నీకు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు అల్ట్రాటెక్ వాళ్ళు నీకేమి ఇవ్వలేదు. ఐసీఎల్ వాళ్ళు నీకు గతంలో ఇచ్చినారు కాబట్టి వాళ్ళ జోలికి పోలే. ఇప్పుడు అల్ట్రాటెక్ వాళ్ళు వస్తేనే వాళ్ళతో పోరు జరిగి బెదిరించుకొని తీసుకోవాలి. అంటే ఇన్ని జరుగుతున్నాయి, ప్రజలందరూ చూస్తున్నారు. అన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఏమనేది అర్థం చేసుకొని మాట్లాడండి. ప్రజలందరూ చూస్తున్నారు.